యొక్క పార్టీని మరింత బలోపేతం చేయడానికి మేము ఎప్పుడు కృషి చేస్తామనేసి. కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 35వ వార్డు అమరావతి నగర్ కాలనీలోని 72 లక్షలతోటి చేపట్టనున్న అభివృద్ధి పనులకు మాజీ కౌన్సిలర్ వేలేల లలితమ్మ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పివి పార్థసారథి సహకారంతో గత 9 నెలల్లోని 1.70 కోట్ల వ్యాయామంతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బీటీ రోడ్లు మరియు మహిళల కోసం సామూహిక మరుగుదొడ్లు నిర్మించినట్లు తెలిపారు. వార్డు అభివృద్ధికి ప్రజలు కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు. కార్యక్రమంలోనే ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. వాళ్ళ ఇంటికి మాకు ఇల్లు కట్టించానో, మాకు బిల్డింగ్లు కట్టించానో, మా ఇళ్ళకి పెయింట్ అయినో, రంగు అయినో అడగలేదు వాళ్ళు. కేవలం మా ఇండ్ల ముందు రోడ్లు లేవు, డ్రైన్లు లేవు. ముందు డ్రైన్లకు ప్రయారిటీ ఇచ్చి డ్రైన్లు వేయించండి, రోడ్లు నిదానంగా వచ్చినా పర్లేదని చెప్పి ప్రతి ఇంటి మహాతల్లి కూడా ప్రతి ఇంటి గడప తొక్కాం. ప్రతి ఇంటి గడపలో కూడా ఆడవాళ్ళు అడిగింది ఏంటంటే డ్రైన్లు లేక బాత్రూమ్ నీళ్ళు పోకపోవడం వల్ల మేము ఇళ్ళ దగ్గర కొట్లాడుకోవాల్సి వస్తుంది, దయచేసి డ్రైన్లు ఒకటే ఏమని చెప్పి ఆ రోజుల్లో వాళ్ళు మమ్మల్ని అడగడం జరిగింది. మేము ఆ రోజు నమ్ముకున్నాం, తప్పకుండా అభివృద్ధి చేస్తామనేటువంటి ఒక నమ్మకం ఉండడం వల్ల మేము వచ్చిన 6 నెలల లోపలనే 3 రోడ్లు వేయించగలిగాం. అదేవిధంగా 21 లక్షలతో డ్రైన్లు కూడా ఆ భాగం అంతా కూడా పూర్తి చేశాం. ఈరోజు మళ్ళీ ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నటువంటి డ్రైన్ల కోసం 21 లక్షల రూపాయలు శాంక్షన్ చేసుకొని డ్రైన్లు ఈరోజు పూర్తి చేయడం జరిగింది. అలాగే ఎక్కడి నుంచి అయితే పెండింగ్ ఉందో రోడ్డు ఇక్కడ ఊడిగం చేయాలి తప్ప ఆ కౌన్సిలర్ ధైర్యంగా వార్డులో తిరిగి పనులు చేసేటువంటి పని ఉండదు. అదే కూటమి తరపున ఎవరైనా పోటీ చేయండి, ఏ పార్టీ తరపు నుంచి అయినా కూటమి తరపున పోటీ చేస్తే వాళ్ళని గెలిపించుకుంటే తప్పకుండా నేనే దగ్గరుండి వాళ్ళతో పనులు చేయిస్తానని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ మీరందరూ